దళితుల భూమిని కబ్జా చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలోని దళితుల భూమిని కబ్జా చేసి మట్టి రోడ్డు వేసిన గ్రామ విడిసి సభ్యులపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో కలెక్టర్కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు అండగా నిలవాల్సిన ఎస్ఐ, వీడీసీ ప్రలోభాలకు లొంగి బాధితులపైన వారి పక్షాన నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం, జిల్లా నాయకులపైన బైండోవర్ కేసులు వేయడం వారిని బెదిరించడం అన్యాయమని, ఇది పూర్తిగా దళితుల పక్షాన ప్రశ్నిస్తున్న నాయకుల నోరు కేయడానికి జరుగుతున్న కుట్ర అని అన్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలోని దళిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బోరముత్యం, అదేవిధంగా చిన్నగంగన్న, నడిపి నర్సయ్య అనేటువంటి ఎస్సీ దళిత కుటుంబానికి చెందినటువంటి నలుగురి పట్టా భూములలో అక్కడ గ్రామానికి చెందినటువంటి వీడీసీ సభ్యులు మరి 29వ తారీఖు రోజు వారు సుమారు 300 మంది వీడీసీ గ్రామ సభ్యులందరూ కలిసి వీరి పట్టా భూములకి అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చేసి జేసీబీలు, ట్రాక్టర్లు తీసుకొని వచ్చి పట్టా భూమిని తవ్వేసి దున్నేసి అక్కడ మట్టి రోడ్డును వేయడం జరిగింది. దానిపైన తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా పక్షాన ఈ బాధితులందరితో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ వేసినటువంటి మట్టి రోడ్డును పరిశీలించి అదేవిధంగా సోన్ ఎస్ఐ గారికి మరి వీడీసీ సభ్యులపైన చర్యలు తీసుకొని వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా మరి అది పట్టాభూమి సర్వే చేయించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి ఆ రోడ్డునని చెప్పేసి మేము బాధితుల పక్షాన నిలవడం జరిగింది. మరి ఈ సమస్య జరిగి గత 4-5 రోజులు గడుస్తున్నా కానీ ఎవరి నుంచి స్పందన రాకపోయేసరికి మేమే అందరం కలిసి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళడానికి మేము అందరం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ గారు, సోన్ ఎస్ఐ గారు మమ్మల్ని పిలిచి ఏఎస్పీ గారు మిమ్మల్ని మాట్లాడడానికి రమ్మంటున్నారు, బాధితులందరినీ తీసుకొని ఆఫీస్కి రమ్మంటే మేమందరం కూడా బాధితుల పక్షాన ఉన్నటువంటి నాయకులం బాధితులతో కలిసి ఏఎస్పీ దగ్గరికి వెళ్ళి 2 రోజులలో సమస్య పరిష్కరిస్తాం, మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఫిర్యాదు తీసుకొని దాడి చేసిన వాటి ఈ ఇతర అగ్రకులాల బీసీ, ఓసీ వర్గానికి చెందినటువంటి వీడీసీ సభ్యులపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయకుండా అదేవిధంగా బాధితుల పక్షాన నిలిచినటువంటి అంబేద్కర్ యువజన సంఘ నాయకులపైన బైండోవర్ కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యాంగంలో అందరికీ వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. మరి దళితులు వీళ్ళు వాళ్ళ పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తే అన్యాయంగా వీడీసీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని వీడీసీ తరపున వచ్చి దౌర్జన్యంగా మరి వీళ్ళ పట్టా భూమిని దున్నేసినా కానీ పట్టించుకొని అక్కడ ఉన్నటువంటి సోన్ ఎస్ఐ, అదేవిధంగా ఇంత జరుగుతున్నా కానీ ఒక్కరోజు కూడా అక్కడికి వచ్చి పరిశీలించని ఎంఆర్ఓ గారు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కానీ మరి వీడీసీ పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితుల పైన బైండ్ ఓవర్ కేసులు ఎంతవరకు వేయడం అనేది ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ గారికి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ గారికి కూడా మేము కాపీ టు వారికి పంపడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ యొక్క సమస్యను మీరు తొందరగా పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని, బాధితుల పక్షాన నిలిచి మాట్లాడి ప్రశ్నించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం పైన నాయకులపైన బైండ్ ఓవర్ కేసులు వేయడం అనేది దుర్మార్గమని తెలియజేసుకుంటూ వెంటనే మాపై వేసినటువంటి కేసుల్ని కొట్టివేసి వీళ్ళకి న్యాయం చేయకపోతే మేము రాబో రోజులలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే అని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.